అంతే తప్ప మీరనుకుంటున్నదంతా అబద్ధం కాదు, నిజం. అబద్ధం కాదు, నిజం. అబద్ధం, అబద్ధం, అబద్ధం. పద్మా, ఇక చాలు. ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు మనం కంగారు పడద్దు, ఆవేశపడద్దు. ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు? కొంపతీసి మా విషయం తెలిసిపోయిందా ఏంటి? ఎరా, నిన్ను బస్ ఎక్కించి వచ్చాను కదా, నీ కాలేజీకి సెలవులను తెలిసి వచ్చావా? అవునన్నా. నీ దగ్గర ఫోన్ లేదు కదా సీను, నీకెలా తెలిసింది? మామయ్య, నా దగ్గర ఫోన్ లేదని బస్లో వేరే వాళ్ళ ఫోన్తో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వైజాగ్ వస్తున్నానని చెప్పాను. వాడేమో ఎక్కడికి వచ్చేది, కాలేజీకి సెలవులు అని చెప్పాడు. వెంటనే బస్ దిగి వచ్చేసాను. సీనయ్య, వెళ్ళు, వెళ్ళు, లోపలికి వెళ్ళయ్యా, వెళ్ళు. ఆద్య, నిన్ను సీనుబావ నుండి దూరం చేయడానికి ఒక కొత్త ప్లాన్ తయారు చేశాను. ఈ దెబ్బతో నువ్వు ఈ ఇంటి నుండి అవుట్, సీనుబావ గుండెలోకి నేను ఇన్. పెద్దమ్మా, నాకు నీ చేత్తో చేసిన పాయసం తినాలనుంది, చేసి పెడతావా? అలాగే. బెట్టు కూడా ఉదయం అడిగాడు, అందరికీ చేస్తానులే. అంతేకాదు, నా కోసం ఇంకో పని చేయాలి. ఏంటది? అది అందరికీ స్వీట్స్ ఇవ్వడానికి నేను పింగాణి కప్పులు, సాసర్లు అన్నీ తీసుకొచ్చాను, అందులోనే ఇవ్వాలి. అలా ఇస్తే మీ పెద్దనాన్న ఊరుకోరమ్మా. పెద్దనాన్న ఇంట్లో లేరుగా, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో ప్లీజ్. మరైతే పద్మ వాళ్ళని కూడా ఒప్పించు. వాళ్ళని ఒప్పించే నీ దగ్గరకు వచ్చాను. సరే, నీ సంతోషాన్ని నేనెందుకు కాదనాలి? వచ్చారా? ఇదిగో ఈ బియ్యం చెరగండి. ఆద్య, తీసుకో. అమ్మా, నేను చేస్తాను కదా. ఆద్య ఎందుకు? ఆద్యకి పనులు అలవాట్లేదు కదమ్మా. ఆద్య కూడా ఈ పనులు అలవాటు చేసుకోవాలి. నువ్వు చూపించు, తను నేర్చుకుంటుంది. ఆద్య, ఇలా చేయాలి. ఆద్య, రామా,
ఎందుకు నవ్వుతున్నావు? మొదటిసారి కదా, అలవాటైతే బాగా చేస్తుంది. ఇదే పని నువ్వు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో మర్చిపోయావా? సరే అమ్మా, నేను నేర్పిస్తా. ఆద్య, ఇలా పట్టుకొని ఇలా చేయాలి. మళ్ళీ చెయ్యి. మెల్లిగా మెల్లిగా. వదినా, నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి డౌట్లు అడుగుతూనే ఉన్నావు. నాకదే డౌట్ గా ఉంది. నీ డౌట్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయా అని. అబ్బా, నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే మళ్ళీ జోకులేస్తావేంటో వదినా? ఇంతకీ నీ డౌట్ ఏంటి? సీను ఉన్నట్టుండి ఇంట్లో నుంచి వెళ్లిపోవడమేంటి? గంట తిరగకుండానే మళ్ళీ ఇంటికి రావడమేంటి? నాకెక్కడో తేడా కొడుతుందో వదినా. ఏంటి పార్వతి, నువ్వు కూడా? నువ్వు నా సపోర్ట్ కదా. సీనుగాడు ఉండటం నీకు ఇష్టం లేదా ఏంటి? అయ్యో, సీను ఇంట్లో నుంచి వెళ్లిపోకూడదనే కోరుకునేదాన్ని. అసలు వెళ్లిపోయినవాడు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఎక్కడో ఏదో జరిగిందని నాకు అనిపిస్తోంది. వాడు చెప్పాడు కదా చదువుకోవడానికి వెళ్తున్నానని. కాలేజీకి సెలవులు ఇచ్చారని తిరిగొచ్చేశాడు. అది కాదు వదినా, చారు ఇంట్లోకి వచ్చిందా? మనం కూడా త్వరగా పెళ్లి చేద్దాం అనుకున్నామా? సీను ఏమైనా చారుతో పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడేమోనని నాకు డౌటు. నువ్వంత మాట అనకే. నా కొడుక్కి పెళ్లి చేసి ఇద్దరిని పిల్లా పాపలతో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మాటలన్నీ ఎందుకంటావు? నువ్వు అలా ఊహించుకుంటున్నావు అంతే. ఏంటో వదినా, గౌరక్కు నొప్పించి ఆ సంబంధం చూసిందే నేను. ఏదన్నా జరిగితే నా పరువు పోతుంది. చారు సీను మీద గంపడ ఆశలు పెట్టుకుంది. సీనుని పెళ్లి చేసుకోకపోతే ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొని అంటుంది చారు. నువ్వింతలా కంగారు పడాల్సిన అవసరం లేదు పార్వతి. అన్నయ్య మాట సీను వింటాడు. నాకెందుకో అనుమానంగా ఉంది వదినా. ఒకవేళ సీను మన మాట వినకుండా కొంప ముంచాడే అనుకో, మనం అందరం మటాషే. మా చలపతి బావ దుబాయ్ సెట్ ని పిలిపించి మరీ వేసేస్తాడు. కొంప మునిగే పనులు వాడు చేస్తాడనుకోవడం కంటే అలాంటి అవకాశం చారు ఇస్తుందేమోనని నా భయం. నేనేం చేశానత్తయ్యా? ఏం చేయడం లేదు, అదే పెద్ద సమస్య. కాబోయే మొగుణ్ణి కొంగుని కట్టేసుకోవాల్సింది పోయి ఇలా అప్పలమ్మలా చూస్తూ ఉంటావేంటే? తన కొంగు కట్టేసుకోవాలనుకున్నా ఆద్య అవకాశం ఇవ్వడం లేదు కదా. ఏంటి పిచ్చి పనులు? పిచ్చి కాదు ఆద్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మళ్ళీ మొదలు పెట్టావా? వేరే పనేం లేదా నీకు? మరి ఇదేంటి? చూడు, దీని అర్థం ఏంటి ఆద్య? నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టే కదా? నాకు కావాల్సింది నువ్వు ఇలా రాయడం కాదు, నీ నోటితో నేను వినాలి. చెప్పు ఆద్య, ఐ లవ్ యూ అని ప్లీజ్ చెప్పు ఆద్య. ఇది నేను రాయడం ఏంటి?
ఇటివ్వండి. చెప్పమ్మా చారు. అమ్మా, సీనుబావ తిరిగి వచ్చాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడట్లేదు? నువ్వు ఆ మాట చెప్పేసరికి షాక్ అయ్యాను. కనీసం నిన్ను చూడకుండా 2 రోజులు కూడా ఉండట్లేదన్నమాట. అమ్మా, నువ్వు అంత ఊహించుకోకు. నాకంత సీన్ లేదు. సీనుబావ నా కోసమేం రాలేదు. ఇంట్లో ఉంటున్నా కూడా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. వాడు పట్టించుకోపోతే ఏంటే, మనం ప్లాన్ వేశాం కదా. నువ్వు ఆ ప్లాన్ అమలు చెయ్యి. ఆద్యాన్ని గెంటేసి సీను నీ చుట్టూనే తిరుగుతాడు. ఆ పని కూడా చేశాను. ఆద్య సీనుని లవ్ చేస్తున్నట్టుగా ఒక ప్లాన్ వేశాను. అది అత్త చూస్తుందనుకుంటే సీను బావ చూశాడు. ఆద్య కూడా తనని ప్రేమిస్తుందనుకుంటున్నాడు సీను బావ. హోసే, నిన్న వాళ్ళని విడగొట్టడానికి పంపించినట్టు లేదే. వాళ్ళు ఎలా ప్రేమించుకుంటున్నారో తెలుసుకోవడానికి పంపించినట్టుంది. నువ్వు వాళ్ళని విడగొట్టిన తర్వాత ఫోన్ చెయ్యి. తిరిగి మేమక్కడికొచ్చి నీ పెళ్లి చేస్తాం. చెప్పేది గుర్తుంది కదా? జాగ్రత్త. ఉంటాను. ఇంకెన్ని రోజులు ఉండాలో? బయట తాళం వేసి ఇంటి లోపల. మనం అనుకున్నది జరిగే వరకు ఈ తిప్పలు తప్పవండి. పార్వతి, కష్టపడి బిట్టుగాన్ని అన్నయ్య రూమ్ లో పడుకోబెట్లే. ఆ కష్టానికి ఫలితం దక్కకుండా పోతుంది. లాభం లేదు. ఇక మనమే ప్రస్తుడైపోవాలి. నిన్ను వదలను. చంపేస్తాను నిన్ను. చంపేస్తాను. వదలను నిన్ను. ఆద్య, నిన్ను. ఏంటి నిద్దట్లో కలవరిస్తుందా? నిన్ను మన పని మనం నీ చూసుకుందాం. పని చెప్తాను చూడు. చంపేస్తాను. చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టను. ఆద్య, నిన్ను ఏంటబ్బరా నాయన, దెబ్బకి నశాలం కదిలింది. నన్ను బాధ పెడతావా? నిన్ను నీ పని చెప్తాను చూడు. నిన్ను వదిలిపెట్టను. పిన్ని, ఎంత పని చేసావే. కాస్త అయితే ఊపిరిపోయేది. అయ్యో సారీ పిన్ని. సారీ బాబాయ్. ఊసిరిని తగలయ్యా. అదేం పట్టే, అలా పట్టే ఊడుం పట్టులాగా. నిన్నైతే పట్టే పట్టింది, నన్నైతే పళ్ళు రాలగొట్టింది. అబ్బా, ఈ దవడ నొప్పి ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. అయినా ఆద్య మీద కోపం మా మీద చూపిస్తావేంటే? అసలు ఆద్య మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? సీనుని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఆగదు, పగ తీర్చుకోవడం ఏంటి? అంటే అదే, ఆద్య సీనుతో క్లోజ్ గా ఉంటుందని దీని బాధ అంతే. ఓహో అదా. ఆద్య గురించి నువ్వేం కంగారు పడకు. ఆద్య అలాంటిది కాదు. నువ్వు అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకోకు. సీను ఊరెళ్ళినప్పుడు ఆద్య కూడా ఇంట్లో లేదని ఆద్యను అనుమానించాం. కానీ అది నిజం కాదని తెలిసిపోయిందిగా. ఇకపై అలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా పడుకో. చారు ప్రశాంతంగా పడుకుంటుంది గాని నన్ను మాత్రం ప్రశాంతంగా పడుకోనివ్వదు. మీరు బయటికి వెళ్తే తను కింద పడుకుంటుంది, నేను పైన పడుకుంటాను. ఎందుకు పార్వతి? ఇద్దరం కింద పడుకుందాం, చారు పైన పడుకుంటుంది. ఏం అక్కర్లేదు, తమరు దయచేయండి. చారు, నువ్వు కింద పడుకోవా? పిన్ని, నాకు కింద నిద్ర రాదు. సరేలే, నేనే కింద పడుకుంటాను. పిన్ని పిన్ని పిన్ని,
నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఇద్దరం కలిసి పడుకుందాం పిన్ని. అమ్మా వద్దమ్మా తల్లి, నువ్వు మళ్ళీ ఏ అర్ధరాత్రో లేచి ఏ కత్తో తెచ్చి పొడి చేస్తే పిన్ని నీ పెళ్లి నా చావుకొస్తుంది. ఆ, నువ్వే పైన పడుకో, నేనే కిందకి వెళ్ళి పడుకుంటాను. పడుకో. ఇదిగో చారు, ముందు ఆ ఆద్య గురించి ఆలోచించటం మానేసి సీనుకి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు. కల్లో కూడా సీను వచ్చేలా చేసుకో. నీకు సీను తప్ప ఇంకేం గుర్తుకు రాకూడదు, అర్థమైందా? అర్థమైంది. పడుకో. అమ్మా పద్మా, ఏంటి ఇక్కడికి తీసుకుని వచ్చావు? చెప్తానుండు. నువ్వు షార్ట్ వేసుకోవాలిగా. షార్ట్ వేసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? మరి ఇదేంటి మరి? చెప్తా, కూర్చో. చెప్పు. కూర్చోవే, కూర్చో. ఏ ఏం చేస్తున్నావే? ఎవరున్నారు లోపల? నేను రామలక్ష్మి ఉన్నా, వస్తున్నాం బయటికి. ఏ ఏంటి? ఏ ఉండమన్నానా? ఛాయ ఏం చేస్తున్నావే? లోపల ఎవరున్నారే? ఛాయ, రామలక్ష్మి లోపలున్నారు. ఏ ఛాయ ఏంటి ఇవన్నీ? ఆగవే. ఏమైంది? అందరూ ఇలా క్యూ కట్టారు? ఛాయ రామలక్ష్మి బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు అయింది మేడం, ఇంకా రాలేదు.
ఛాయా ఛాయా ఎంతసేపు లోపల? త్వరగా రండి బయటకి. కూర్చో. ఏ పిలుస్తున్నారే? వచ్చేస్తున్నాం మేడం. 5 minutes. 5 minutes దాకా లోపల ఏం చేస్తావ్? బయట గర్ల్స్ వెయిటింగ్. ఛాయా హలో, ఇంకా ఎంతసేపు? 5 minutes అయిపోయింది. అసలు ఏం చేస్తున్నారు లోపల మీరు? 5 minutes మేడం. ఏయ్, ఇంకా ఎంతసేపు లోపల? బయటకు వస్తారా లేక డోర్ పగలగొట్టమంటారా? ప్లీజ్ మేడం, 5 minutes. వద్దు. ఏంటిది? ఛాయా ఒక్క 5 minutes లో నీ లెగ్స్ చూడు ఎలా ఉంటాయో. ఏంటి అరుస్తున్నారే? ఏం కాదు, నుండు. పర్లేదు, వెయిట్ చెయ్యి. ఏయ్, డోర్ తీస్తారా లేదా? వచ్చేస్తున్నా. 5 minutes. ఛాయా ఎన్నిసార్లు చెప్తారే 5 minutes అని? ఏంటి అలా నడుస్తున్నావు? ఫ్రీగా నడు ముందు. ఏంటి నడిచేది? చూసావా అందరూ ఎలా చూస్తున్నారో? ఈ డ్రెస్ తో గేమ్ ఆడొచ్చు కానీ ఇలా బయట వేసుకొని తిరగడం కష్టంగా ఉంది. హలో, ఎందుకు ఎప్పుడు పెరిగి దానిలా ఉంటావు నువ్వు? ధైర్యంగా ఉండు. ఛాయా అయినా నువ్వు అందంగా ఉంటావు, నువ్వు బాగుంటావు, అందుకే చూస్తున్నారు. ఇందులో తప్పే ఉంది. అయినా నేను అందగత్తను కాదు కదా. నీకు డౌట్ ఉంటే వెళ్ళి మీ కోచ్ సార్ని అడుగు. సార్, నేను అందంగా ఉన్నానా లేదా అని. ఎవరు మిస్ అయినా ఆలస్యంగా వచ్చినా పనిష్మెంట్స్ దారుణంగా ఉంటాయి. కోచ్ అంటే గుర్తుకొచ్చింది. ఆలస్యమైతే గ్రౌండ్ లో రౌండ్స్ వేయమంటాడు, పనిష్మెంట్ ఇస్తాడు. టైం అయిపోతుంది, నేను వెళ్తాను ఛాయా. తను అందంగా ఉంది. చిన్నగా సార్ని ముగ్గులోకి దింపడానికి కావాలనే ఎక్సైజ్ రానట్లు యాక్ట్ చేస్తుంది. దీన్ని కంట్రోల్లో పెట్టాలి. మన పరిస్థితే ఇలా ఉంది. కోచ్ శౌర్యపై మనసు పారేసుకున్న మన కెప్టెన్ అంబిక పరిస్థితి ఏంటో. చూస్తున్నావా, మన సార్ ఫోకస్ అంతా ఆ రామలక్ష్మి పైనే. చూస్తున్నా. సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా, నన్ను పట్టించుకోలేదు. కానీ ఆ విలేజ్ గర్ల్ రామలక్ష్మి చుట్టూ బెల్లం చుట్టూ ఈగలా తిరుగుతున్నాడు. ఏమైంది అంబిక? ఏం లేదు సార్. నువ్వు కెప్టెన్వి. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన దానివి. నువ్వు తప్పు చేస్తే ఎలా? నీ దృష్టి అంతా ఫిట్నెస్ మీద ఉంచు. అలాగే సార్. చూసావా, ఆ రామలక్ష్మికి ఎంత జాగ్రత్తగా ట్రైనింగ్ ఇస్తున్నాడో. నీపైన కోపంగా నిప్పులు కురిపించాడు. ఏం జరుగుతుందో ఇక్కడ? చెప్తా దాని సంగతి. ఆటకొస్తుందిగా. అమ్మా, ఏమ్మా, కాలేజ్ బాగా జరిగిందా?
జరిగిందమ్మా? మంచినీళ్ళు తెస్తానుండు. అమ్మా మేం తాగాము. మీకు టైలరింగ్ కూడా వచ్చా? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానమ్మా. మీ అమ్మ నేను మా బట్టలు మేమే కుట్టుకుని వేసుకునేవాళ్ళం. మరి ఇన్నేళ్ల తర్వాత కుడుతున్నావు, ఏంటమ్మా విశేషం? చెప్పకూడదమ్మా, అదేదో అంటుంటారు కదా. సర్ప్రైజా? అదే అదే. మాకోసమా అమ్మా? అయినా నా బర్త్డే ఏమో డిసెంబర్ 30. దానికి ఇంకా చాలా టైం ఉంది. దగ్గరలో ఆద్య బర్త్డే కూడా లేదు. ఈ సర్ప్రైజ్ ఏంటి? చెప్తే సర్ప్రైజ్ ఎందుకవుతుందమ్మా? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. చెప్పమ్మా. ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు రామా, వెళ్ళు ఆద్య. ఏంటక్క, మధ్యాహ్నం నుంచి కూర్చుని లేవనే లేదు. ఎవరికోసం ఇంతగా కుడుతున్నావు? ఇంకెవరి కోసం? ఆద్య రామ కోసం. ఓ, రేపు ఉగాది పండగ కదా. ఉగాదంటే 16 అణాల తెలుగమ్మాయికి నిదర్శనం. కొత్త బట్టలు వేసుకోవాలి. అక్క, దానికి నువ్వెందుకు ఇంత శ్రమ పడాలి? మన చాకిరేవుల మంగమ్మకిచ్చేస్తే కుట్టిచ్చేస్తుంది కదా. అది కాదు పార్వతి, పిల్లలకి మన చేత్తో వండి పెడితేనే తృప్తి. అదే చేత్తో మనం కుట్టి ఇస్తే ఆనందం. ఇది పాత పద్ధతే కాని ఆర్చకు రామకి ఇలా కుట్టివిటం చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతైనా నీకు చెల్లెలన్నా చెల్లెల కూతురు ఆద్య అన్నా ప్రేమ ఎక్కువక్క. ఏం చేస్తామక్క, నీకైతే 2 కూతుళ్ళు, నాకు మాత్రం ఒక్కడే కొడుకు. నాకొక కూతురు పుట్టాలనుకున్నాను, అది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. ఒక్కరోజైనా కూతుర్ని రెడీ చేసినట్టు చేస్తానంటే ఆ బిట్టుగాడు ఒప్పుకోవడం లేదు. కూతుర్లా రెడీ చేయడం ఎందుకు పార్వతి? బిట్టోకి మంచి ప్యాంటు షర్టు కుడతాను. వద్దక్క. వంటే ఇష్టమే, కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదు. ఆతిని మర్చిపోలేకపోతున్నాను. ఆతి అన్న మాటలు మర్చిపోలేకపోతున్నాను. నేనంటే ఇష్టం అంటుంది, మళ్ళీ ఇష్టం లేదంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదు. కానీ తను నన్ను ఇష్టపడుతుంది, కానీ బయటపడట్లేదు. ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. చూడు సీను, నీ దారి వేరు, నా దారి వేరు. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని మీ ఇంట్లో తెలిస్తే ముందు మీ అమ్మ గుండె ముక్కలవుతుంది. ఒకసారి నువ్వు తప్పు చేసావని తెలిస్తే మీ మామయ్య నిన్నెప్పటికీ క్షమించడు. బావా, ఇప్పుడు చారు వస్తుందేంటి? వా వా, ఇప్పుడేం చేయాలి? పడుకున్న ట్యాక్ చేస్తాను, అప్పుడు వెళ్ళిపోతుంది. బావా, బావా, నువ్వు ఇంకా లేవలేదా? నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. స్నానం చేసి రెడీ అవ్వు. లేగు. బావా, బావా. ఇంతకంటే గట్టిగా అరిస్తే మామయ్య వచ్చేలా ఉన్నాడు. లేవడం బెటర్. బావా, బావా, బావా. ఏంటి చారు? ఏమైంది బావా? ఎందుకు ఇంకా లేవలేదు? ఎందుకు వచ్చావు? ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు? అదంతా నీకు చెప్పాలా చారు? పైగా నా మూడేం బాలేదు. నేను ఇలాగే ఉంటాను. నీకిష్టం లేకపోతే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ప్లీజ్ వెళ్ళు చారు. నీ మూడ్ బాగాలేకపోతే హ్యాపీగా చేయడానికి నేనున్నాను కదా.
రామలక్ష్మి నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఆద్య వచ్చినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. పండక్కి రెడీ అయ్యారంటే చూడాలి కదా. సరే ముందు ఈ బట్టలు వేసుకో బాబా. లేదు చారు, నేను తర్వాత వేసుకుంటాను. బాబా బాబా ఆగు. చారు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంట్రా? చూడండి అత్తయ్య, పండుగ పూట బట్టలు వేసుకోను, స్నానం వద్దు, ఏం వద్దు, పండుగ మీరే చేసుకోండి అని అంటున్నాడు. ఎందుకు వద్దంటున్నావురా? అదంతా ప్రేమతో ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావు? ముందా బట్టలేసుకో. ఎందుకమ్మా టార్చర్ చేస్తున్నారు? నా మనసేం బాలేదని చెప్తున్నాను కదా, వదిలేయండి. ఎందుకు బాలేదురా నీ మనసు? చెప్పు, ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏం జరిగిందిరా? ఏమీ కాలేదమ్మా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైందిరా నీకు? ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదమ్మా. ఏంటో ఏమైందంటే చెప్పవు, ఎందుకు అలా ఉన్నావంటే మాట్లాడవు. నీ సమస్య ఏంటో చెప్తేనే కదా దానికి పరిష్కారం ఏంటో చెప్తాము. పోనీ నాకు కాకపోయినా నా అన్నకో మావయ్యకో అయినా చెప్పరా. నువ్వు మాత్రం ఇలా ఉండకురా. అమ్మా, నువ్వు అనుకున్నంతగా నాకేం కాలేదమ్మా. కొంచెం సమయం ఇవ్వమ్మా, అంతా సెట్ అయిపోతుంది. అప్పుడు నేనే చెప్తాను. కిందటి ఉగాదికి ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అర్థం అవుతుందా నీకు? సర్లే, ముందైతే స్నానం చేసి ఈ కొత్త బట్టలేసుకుని మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. అమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి అమ్మా, ప్లీజ్ అమ్మా. మీరు రండి. అది రండి కాదురా, చెప్తాను. బాబా నేను చెప్పేది విను. మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం వేసుకొని తినాలా? ఓకే. ఏంటి రామలక్ష్మి నవ్వుతున్నావు? ఇది తినడానికి కాదు ఆద్య, పచ్చడి చేయడానికి. ఓ అంతే కదా, నేలకేసి గట్టిగా కొడితే ఆద్య, పచ్చడి అంటే అది కాదమ్మా. ఉగాది పచ్చడికి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లం అంటే తీపి, ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు అంటే చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు పులుపు, జీవితంలో కొత్త సవాళ్లు ఎదుర్కోవాలి. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. అన్నీ కలిపి షడ్రుచులుగా ఉగాది పచ్చడిలో ఉంటాయంటారు. వామ్మో, ఈ పచ్చడిలో ఇంత అర్థం ఉందా? అదేనమ్మా తెలుగు సంప్రదాయం అంటే. అమ్మా, నేను చేస్తాను. ఆర్చకి ఒరేయ్, కొత్త బట్టలు రా. అబ్బా, నువ్వు వేసుకోరా, వేసుకో. నా మనసేం బాలేదు నాన్న, మీరు వేసుకోండి. నేనా? ఒరేయ్, నువ్వు వేసుకోవద్దు, మీ అమ్మ ఫీల్ అవుతుందిరా. నేను వేసుకోను నాన్న, కావాలంటే మీరు వేసుకోండి, హీరోలా ఉంటారు. అరే పిచ్చోడా, నేను మామూలు బట్టల్లోనే హీరోలా ఉంటానని అందరూ అంటూ ఉంటారా? అవన్నీ బయటికి చెప్పుకుంటావా ఏంటి? సరే, నువ్వే వేసుకో. నాన్న చెప్తున్నాను కదా, ఈ బట్టలు మీరే వేసుకోండి, మీకే బాగుంటాయి. అది కాదు సీను, ఒకసారి ఆలోచించు. మీ అమ్మ తిడతాడరా. నాన్న అమ్మకి నేను చెప్తా, మీరు వేసుకొని రెడీ అవ్వండి. అంతేనంటావా? అరే వెళ్ళు, మావయ్య పిలుస్తున్నాడు. అబ్బా, అబ్బా, జీన్స్ ప్యాంటు టీషర్టు. ఒరే శ్రీను, నేనంటే నీకు ఎంత ప్రేమరా. ఈ రోజు నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు.
ఇప్పుడు చూడు. ఊళ్ళోకి వెళ్తే ఏ వెంకట్రావు గారు మీరు కొత్త బట్టలు వేసుకోలేదు అంటారని భయపడ్డాను. ఇప్పుడు హ్యాపీగా ఈ బట్టలు వేసుకుంటాను. ఈ బట్టలు భలే బాగున్నాయే. ఏంటి మావయ్య పిలిచారంట? పండగ పూట గదిలో నుంచి బయటికి రాకుండా లోపలేం చేస్తున్నావు? అడిగితే పండుగ నాకు అక్కర్లేదు, మీరే చేసుకోండి అన్నావట కదా. చారు వాళ్ళు బట్టలిస్తే వేసుకోనన్నావంట. ఏమైంది? ఏం లేదు మావయ్య, మనసు బాలేదంతే. సీను, నువ్వు సంతోషంగా లేకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం పండగలా. ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇదేంటి బావ రివర్స్ అయ్యాడు? ఇది చెప్పగానే ఎగిరి గెంతేసి రెడీ అవుతాడనుకున్నాను. ఏదో జరిగింది. సీను, తను చెప్పింది కూడా నిజమే కదా. సంతోషంగా లేకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం పండగలా చేసుకుంటారు. ఆపేద్దాం. మావయ్య, అవునవును, ఆపేద్దాం. రామలక్ష్మి, ఈ పచ్చడి చేయడం కూడా ఆపేద్దాం. ఏం అక్కర్లేదు. ఎంత ఓవర్ చేస్తున్నావు ఆద్య. నేను ఇలా ఉండడానికి కారణం నువ్వే అని నీకు తెలుసు. అయినా కావాలని నన్ను రెచ్చగొడుతున్నావు. చెప్తా నీ సంగతి. సరే మావయ్య, నా కారణంగా అందరూ పండగ లేకుండా ఎందుకు ఉండాలి? నేను రెడీ అయ్యి వస్తాను మావయ్య. పండగ అయ్యాక ఒకసారి నాకు కనపడు. సీనయ్య, అది నా అల్లుడంటే. తన కారణంగా ఎవ్వరికి మనసు నొచ్చుకున్నా తట్టుకోలేడు. ఎంత బాధైనా తనే బాధపడతాడు. అంతే తప్ప ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు అత్తయ్య నా గురించి. నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నా మనసుని అర్థం చేసుకోలేరు. సీనయ్య, పండక్కని నీకు కొత్త బట్టలు తెచ్చాను. నువ్వురా నాతో రా. చారుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆద్య, నువ్వు రిజెక్ట్ చేసినందుకే మనిషిలా లేను. ఇక నిన్ను మర్చిపోయి ఎలా ఉండగలను? నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? చూసావా సీను, నీ దగ్గర సమాధానం లేదు. దాని గురించి మర్చిపో. ఆద్య,
సమాధానం ఉంది ఆద్య. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిసేలా చేస్తే నా పెళ్లి ఆగిపోతుంది కదా. ఏంటి శ్రీను నువ్వు మాట్లాడుతుంది? అంతే కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోతే నాకు చారు అంటే ఇష్టం లేదన్న విషయం తెలియడానికి ఎంతసేపు పట్టదు. దాంతో మా పెళ్లి ఆగిపోతుంది. నీతో నా పెళ్లి జరగొచ్చు. అప్పుడు నీ మీద నింద పడదు కదా. శ్రీను ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నావు? చెప్పాను కదా శ్రీను, నిన్ను ప్రేమించడం కుదరదు అని. అదే ఆద్య, నువ్వు నన్ను ప్రేమించుకు, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిసేలా చేస్తా అంటున్నా. శ్రీను మెల్లగా, ఎవరైనా వింటే నా పనికి అంతే. నువ్వు నోరు ముయ్యాల్సిన అవసరం లేదు. నేను ఈ పండగ రోజు అందరికీ తెలియజేస్తాను. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పకు, నాకు ఐ లవ్ యూ కూడా చెప్పకు, కానీ నీ మీద ప్రేమ ఉన్నట్టుగా నేను చెప్తాను. నా పెళ్లి ఆగిపోతే చాలు, నా ప్రేమ గెలిచినట్టే. చూడు సీను, దయచేసి నన్ను ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దు. నేను నిన్ను ప్రేమించడం లేదు. నా దారి నా దారే, నీ దారి నీ దారే. హాయ్ రామలక్ష్మి. హాయ్ బిట్టు. అదేంట్రా లంగావణి వేసుకున్నావు? ఏం చేస్తావు బావా, నా పరిస్థితిలో అయిపోయింది. మా అక్క ఫోటో తీస్తానంటుంది. సమయానికి నువ్వు వచ్చి దేవుడిలా కాపాడావు. రామలక్ష్మి, అరే రామలక్ష్మి, ఏంటి అలా చూస్తున్నావు? నేను ప్రశాంత్ని. బిట్టు, మీ అక్కకేమైంది? ఏం కాలేదు బావా. మా అక్క దేవుడికి ఎంత భయపడుతుందో బయట వాళ్ళకు కూడా అంతే భయపడుతుంది. ఓహో రామలక్ష్మి, నీకోసం మా అమ్మ చీర పంపించింది. ఉగాది శుభాకాంక్షలు బావా. సేమ్ టు యూ రా బిట్టు. మా అక్క కూడా చెప్పు బావా. అది చెప్పడానికే వచ్చాను బిట్టు, కానీ మీ అక్క ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఉగాది శుభాకాంక్షలు రామలక్ష్మి. అమ్మా, అమ్మా, ఏమైంది రామలక్ష్మి? ఎందుకు అలా అరుస్తున్నావు? నేనే దొంగను కాదు, ప్రశాంత్ని. రే, ఇందాకే కదరా కట్టాను, మళ్ళీ కడతావేంటి? నానా, నా రూమ్ కి నేనే కట్టుకుంటాను. నువ్వు కట్టింది నాకు నచ్చలేదు. ఇంతకు ముందే కదరా వీధి గుమ్మానికి బ్రహ్మాండంగా కట్టాను. నీ గదికి నచ్చపోవడం ఏంటి? నానా, నేను కట్టుకుంటానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. అది కాదురా, నువ్వు దిగరా, నేను కడతాను కదా. మీరు వెళ్ళండి నాన్న, నేను కట్టుకుంటా అన్నానుగా. నేను కట్టుకుంటాను, మీరు వెళ్ళండి. సరేరా, నీ ఇష్టం. ఆద్య, ఆద్య, ఎందుకు రా. ఏంటి ఏంటి అలా పిలుస్తున్నావు? పేరుంది పిలవడానికే కదా, మళ్ళీ అడుగుతావేంటి? ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. ఈ తోరణాలు కట్టాలి, నాకు కొంచెం హెల్ప్ చేయి. ఇంట్లో రామలక్ష్మి ఉంది, బిట్టు ఉన్నాడు, మీ నాన్నున్నాడు, ఆఖరికి నీ కాబోయే భార్య పప్పుచారు కూడా ఉంది. వీళ్ళందరూ ఉండగా నన్నే ఎందుకు పిలిచావు? ఫ్యూచర్ లో నా భాగస్వామి అవుతావని పిలిచాను. సీను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సరే, పిచ్చి పిచ్చిగా మాట్లాడను గాని ఈ పచ్చటి ఆకులు తోరణాలుగా కట్టాలి. హెల్ప్ చెయ్యి.
నాకు పనుంది, నువ్వే కొట్టుకో. జస్ట్ హెల్ప్ అనుకోవచ్చుగా. షో. చేస్తాను. చేస్తాను. ఏంటి అలా వదిలేసావు? ఏమైంది? అమ్మా బల్లి పైనుంచి మీద పడిందమ్మా. అయ్యయ్యో, ఆ మాయదారి బల్లి నీ మీద పడ్డమేంటే? అదేనమ్మా, పండగ పూట బల్లి నా మీద పడ్డమేంటి? సీను పెళ్లి ఎలా జరుగుతుందోనని అసలే నాకు కంగారుగా ఉంది. ఇంతలో ఈ అపశకునం ఏంటమ్మా? నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా. ఈ అశుభానికి విరుగుడు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లడమే. జానకి, 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 వస్తున్నానత్తయ్య. ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లు. అలాగే. పద్మ, కంగారు పడకమ్మా. దా, దేవుడికి దండం పెట్టుకో. పద్మా, పద్మా, రామ్మా, చల్లు. పార్వతి, రామ్మా, గట్టిగా చల్లవే. అలాగే అత్తయ్య. లవ్ యూ ఆద్య అని రాసిన ఆకు అత్తయ్య చేతిలో ఉందండి. ఇల్లు శుద్ధి చేయమంటే చల్లుతున్న నీళ్ళని నేలపాలు చేసావు కదే. జానకి, నీకు బుద్ధి లేదు, దీనికి అసలు భయం లేదు. ఈ భయం లేని దానికి ఇచ్చావా నీళ్లు చల్లమని? బిట్టు లాగేస్తే ఆర్చి ఏం చేస్తుందత్తయ్యా? నాకేం తెలియదు. ఆర్జకే అంతా చేసింది, నేనేం చెయ్యలేదు. ఏ పని ఎవరు చెయ్యాలో తెలుసుకొని చెయ్యాలి. పనంటే ఏమాత్రం గౌరవం లేని నీకు ఎందుకీ పనులు? ఎందుకంటే ఈ ఇంటిని భ్రష్టు పట్టించడానికి, ఇంటి గౌరవం మంట కలపడానికి. అందుకే కదా అమెరికా నుండి ఇక్కడికొచ్చింది. పద్మా, చిన్న చిన్న విషయాలకి అంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? నా మీద బల్లి పడడం చిన్న విషయమా వదినా? నా కొడుకు మీద నీళ్లు కొట్టడం చిన్న విషయమా? పవిత్రమైన పసుపు నీళ్లు కింద పడడం చిన్న విషయమా? అమ్మా, తెలియక చేసింది అంటుంది కదా, దానికెందుకమ్మా ఇంత రాద్ధాంతం? ఇది తెలియనితనం కాదురా, దీన్ని మనూర్లో కొవ్వు అంటారు.
ఇంకా చూస్తావేంటే వెళ్ళు. గుడికి మళ్ళెప్పుడైనా వెళ్దాం. లేదు రామలక్ష్మి, నీతో గుడికి వస్తానని మొక్కుకున్నాను. మీరేనా ఒకసారి చెప్పండి. వెళ్ళవే, వెళ్ళు. ఇదైతే నిజమే పంతులు గారు. అంటే ఆద్య సీనుబావ పెళ్లి చేసుకుంటారా? నా లైఫ్ లో సీనుబావ ఉండడా? అయ్యో భగవంతుడా. కానీ ఈ అమ్మాయి తన జీవితంలో చాలా అవమానాలు ఎదుర్కొంటుంది. చాలా కష్టాలు చూస్తుంది, కానీ చివరికి గెలుస్తుంది. రామా, నీ జాతకం ఎలా ఉందో చూపించు. రా పంతులు గారు, అమ్మా మా అమ్మాయి జాతకం చూడండి. అలాగే. రామా. ఇదిగో పంతులు గారు, మీరు అంత గ్యాప్ ఇస్తే గుండెలు నొప్పి వచ్చేస్తుంది మాకు. తొందరగా ఏదో ఒకటి చెప్పండి. ఈ అమ్మాయి జాతకం చాలా బ్రహ్మాండంగా ఉందండి. భవిష్యత్తులో అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతుంది. మాకు తెలుసండి, మా రామలక్ష్మిది కష్టపడే తత్వం తప్పకుండా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ప్రమేలి గారు అంత బాగా చూసుకుంటారు దాన్ని. పంతులు గారు, మా జాతకాలు కూడా చూడండి. అలాగే. మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి నిండు నూరేళ్లు జంటగా ఉంటారు. మీకంతా మంచిగా జరుగుతుంది. అబ్బా, అదృష్టవంతుడు బామ్మర్ది నువ్వు. వదినా, నువ్వు చూపించుకో. అయినా చిన్నపిల్లోని నాకెందుకులే పంతులు గారు, మా నాన్నమ్మ జాతకం చూడండి. ఒరే ఒరే, నాకెందుకురా? చూపించుకోమ్మా. మీకు రాజపూజ్యం ఉందమ్మా. మీరేమనుకుంటే అందులో సగం పనులే అవుతాయి. బాబు ప్రశాంత్, నువ్వు కూడా జాతకం చూపించుకో. వద్దు మావయ్య గారు, నేను నాకు తెలిసిన పంతుల దగ్గర చూయించుకున్నాను, అంతా బాగుందని చెప్పారు.
నాకు చూడండి పంతులు గారు. అలాగే చూడండి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడు. తన వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. చారు నా కోడలుగా వస్తుంది. ఇది ఫిక్స్, ఫైనల్. అమ్మా ఏంటమ్మా నువ్వు? పంతులు గారు అంత బలంగా చెప్పిన తర్వాత కూడా నా పెళ్లి గురించి ఆలోచిస్తావా? ఒరేయ్, నిజంగా తనకి పెళ్లి యోగం లేకపోతే నీతో ఎంగేజ్మెంట్ ఎందుకురా జరుగుతుంది? రింగులు ఎందుకు మార్చుకుంటారు? చారు మన ఇంట్లో ఎందుకుంటుంది? చేతిలో రేఖలు చూసి నమ్మకూడదు. చారు పుట్టిందే నీకోసం రా. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. చూసావా అత్తయ్య, బావకి నా మీద ఇష్టం లేదు కాబట్టి ఫోటోలు కూడా తీసుకోలేదు. ఎప్పుడు నన్ను దూరం పెట్టాలని చూస్తాడు. రామలక్ష్మి, ప్రశాంత్ కలిసి ఎంత బాగా ఫోటోలు దిగారు. నిజంగా ఇష్టం ఉంటే నాతో ఫోటోలు దిగచ్చు కదా. పెళ్లి నేను చేస్తాను. నీకు ఫోటోయే కదా కావాల్సింది? అవునత్తయ్య, నేను ఫోటోలు దిగాలి. బావ నాకు దగ్గర అవ్వాలి. వెళ్ళి ప్రశాంత్ దగ్గర ఫోన్ అడిగి నేను తీసుకొస్తానుండు. అమ్మా, ప్రశాంత్ వెళ్ళిపోయాడమ్మా. ఫోన్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆద్యా, ఇట్రా. మధ్యలో దాన్ని ఎందుకు పిలుస్తున్నావు అత్తయ్య? ఫోన్ కోసమే. నువ్వేదో ఊహించుకోకు. నువ్వు రా ఆద్యా. సీనుని చారుని ఫోటోలు తీయాలి. తీయి. నేనేమైనా ఫోటోగ్రాఫరా ఫోటోస్ తీయడానికి? ఇంట్లో ఫోన్ ఉంది నీ ఒక్కదాని దగ్గరేనే. అందుకే సీనుని చారుని ఫోటోలు తీయమంటున్నాను. తీయి. అమ్మా, డబ్బు ఫోటోని చారుతో తీయాలా? వాళ్ళిద్దరినీ కలిపి ఫోటోలు తీయి. ఓ సరే సరే, మీరు చెప్పారు కాబట్టి తీస్తాం. నీకు చాలా సంతోషంగా ఉంది కదా? అయినా కూడా నేను చేసుకోబోయేది మాత్రం నిన్నే ఆద్య. ఇప్పుడు నీ సంతోషం కోసం తీసుకో. తొందరగా పోజ్ ఇవ్వండి. ఏయ్, ఛీ, ఆగు. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళండి. వెళ్ళు. రా రా బావా, రా. అన్ని నేనే చెప్పాలి వీళ్ళకి. తిరుగు. తిరుగు డప్పు. తిరుగు తిరుగు తిరుగు. చారు, చాలు. ఫోటోలు దిగింది చాలు. ఇంకెన్ని ఫోటోలు దిగాలి? లేదు బావా, ఇంకా దిగాలి. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అనుకోవాలి. ఒక 25-50 దిగితే అందులో 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 ఫోటోలు దిగితే అందులో ఏం సెలెక్ట్ చేస్తాం? ఏంటి ఇప్పుడు 50 ఫోటోలు తీస్తారా? మరి ఏమనుకున్నావు బావా? మన జంట గురించి గొప్పగా చెప్పుకోవాలి. బాగుంది జంట, కలర్ఫుల్ గా ఉన్నారు. పోజ్ ఇవ్వండి, పోజ్ ఇవ్వండి. చెప్తా నీ పని. ఫోటోకి ఫోజులు కావాలా నీకు? ఇప్పుడు నేను చూపించే ఫోటోకి నువ్వేం ఫోజిస్తావో నేను చూస్తా. ఆద్య, నువ్వు తీ. ఫోటో తీయడం ఆపేసావేంటి? ఫోటో తీ.
ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నాను? మా బావకు ముద్దు పెడుతున్నాను. తప్పేంటి? నా కాబోయే భర్త, నేను ఎలాగైనా ఫోటో దిగుతాను. నీకేంటి? కొంచెమైనా బుద్ధుందా నీకు? బుద్ధుండడం ఏంటి? ఇందాక నువ్వే ఫోటో తీస్తానన్నావు కదా, ఎందుకు తిడుతున్నావు? తిట్టాలా చంపేయాలా? ఏంటి బావా ఆద్య అలా తిడుతుంది? నాకేం తెలుసు చారు, నేను నీ పక్కన ఉన్నాను కదా, అందుకు కోపం వచ్చిందో ఏమో. చూసావా, ఇప్పుడు నాపై పడ్డా, త్వరలోనే నా ప్రేమలో పడతా. నోర్ముయ్. పాయసం బాగుందే. పెద్దమ్మ పాయసం చాలా బాగుంది, ఇంకొంచెం ఎక్కువై. చెల్లెమ్మా, అదే చేత్తో నాకు కూడా కొంచెం పాయసం. మామూలు నడితే పెట్టట్లేదు. ఏవండి, వాడంటే చిన్నపిల్లాడు, కాస్త ఎక్కువ తింటాడు. మీరేంటి చిన్నపిల్లాడిలాగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు? అది కాదు పద్మం, మా చెల్లి చేతి వంట అమృతంలాగా ఉంటుంది, అందుకే మళ్ళీ అడిగాను. నువ్వు పెట్టవు, ఎవరిని పెట్టినావు? అమృతం ఏంటి నాన్న, అత్తయ్య మనసు ఎంత బాగుంటుందో ఈ పాయసం కూడా అంత బాగుంది. అవునవును, పాయసం చాలా బాగుంది. నాకు కూడా ఇంకా తినాలనిపిస్తుంది. నాకు కొంచెం అయ్యాక. ఏనాడైనా మా వదినలాగా వంట చేద్దామని చూసావా? ఎప్పుడు తినడం తప్ప. ఇప్పుడు నా గురించి ఎందుకు, మీకు తినాలనిపిస్తే తినండి. అంతగా కావాలంటే ఆ వంటేదో మీరు నేర్చుకోండి. ఏంటి మామూలు, నువ్వు వంట నేర్చుకుంటావా? నేర్చుకునేటప్పుడు చీర కట్టుకో. నువ్వు చీరలో ఎలా ఉంటావో చూడాలంది నాకు. అదే బావగారు. బావగారు, మా తమ్ముడు వంటలు ఇంతకన్నా బాగా చేయగలడు. చిన్నప్పుడు మా అమ్మ వంట చేస్తుంటే దగ్గరుండి నేర్చుకున్నాడు. అవునా బాబాయ్? ఇంతవరకు మాకు చెప్పనే లేదే. మరి వెంటనే మా కోసం ఏదైనా చేసి పెట్టాలి. వద్దమ్మా. లేదు బాబాయ్, నువ్వు చేసి పెట్టాలి. పిన్ని, నువ్వు అడుగు. అవునండి, చెయ్యండి. అవును మావయ్య, నువ్వు చెయ్యాలి. చెయ్యాలి మీరు. అవును బాబాయ్, చెయ్యాలి. చేస్తానని ఒప్పుకో శివ. నీ చేతి వంట తిని చాలా కాలమైంది. సరే అన్నయ్య. దాని ముందే దానికి కాబోయే మొగుడు ఆకులో అది తినాల్సిన స్థానంలో నువ్వు తిన్నావు.
ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఇంకేం చెప్తావులే. ఆ అవకాశం కూడా లేకుండా అప్పుడు మీ పెద్దమ్మకు కావలసిన మొగుణ్ణి మీ అమ్మ ఎగరేసుకుపోయినట్టుగా ఇప్పుడు చారుకు కావలసిన మొగుణ్ణి నువ్వు ఎగరేసుకుపోతావు. మీ అమ్మ నాకే బుద్ధి చూపించాలనుకుంటున్నావు. అసలు మీ అమ్మ నానాలే. జస్ట్ స్టాప్ దిస్ నాన్సెన్స్. సీను, తన ఆకు నువ్వే తీసుకున్నావా? చెప్పు సీను, ఎవరి ఆకును తీసుకున్నారో? మావయ్య అది అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పాలి సీనయ్య. తన ఆకు నువ్వు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను మావయ్య. ఎందుకు? చెప్పు సీను. పాయసం కోసం మావయ్య. నా ఆకులో పాయసం అయిపోయింది. అత్తయ్య కూడా పాయసం అయిపోయింది అంది. పక్కన ఆకులో పాయసం ఉందని పాయసం మీద ఇష్టంతో ఆ ఆకు ఎవరిదన్న విషయం కూడా మర్చిపోయి తీసుకున్నాను మామయ్య. ఇప్పుడు అర్థమైందా ఎవరి ప్లేట్ ఎవరు తీసుకున్నారు అనేది? నిజం చెప్పరా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్పు. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. మీరు నేను తీసుకోవడం మాత్రమే చూశారు కాబట్టి నేను తప్పు చేసిన దానిలా కనిపిస్తున్నాను. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అని. ఆద్య, పొరపాటు జరిగింది. సీను నీ ఆకు తీసుకుని తప్పు చేశాడు. అమ్మా, చూసావా అన్న ఎలా మారిపోతున్నాడో? నా కొడుకు చేత ఆ ఆద్యని క్షమించమని అడిగించాడు. ఇంతకు ముందేమో ఆ ఆద్య అంటేనే మండిపడిపోయేవాడు. ఇప్పుడు జానకి వదిన మాయలో పడి దాన్ని వెనకేసుకొస్తున్నాడు. అసలు దానివల్లే వదినతో మాట్లాడట్లేదు అన్న విషయం కూడా అన్నయ్య మర్చిపోతున్నాడు. అవునత్తయ్య, ఇలాగే వదిలేస్తే ఈ విషయం ఇంకెంత దూరం వెళ్తుందో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఇందులో భయమేముంది పార్వతి? ఇప్పుడేమో అన్నయ్య వదినతో మాట్లాడకుండా విడిపోయిన వాడిలా ఉంటున్నాడు. ముందు ముందు అందరం ఇంట్లో ఉన్నా కూడా విడిపోయిన వాళ్లలా ఉండాల్సి వస్తుంది. ఏంటి ఆ మాటలు? మరి ఏం చేయమంటావమ్మా? ఒక పక్క చారు సీనుల పెళ్లి చేయాలి, ఇంకో పక్క రామలక్ష్మి ప్రశాంత్ల పెళ్లి చేయాలి. పెళ్లిళ్లు దగ్గర పడే ఇలాంటి సమయంలో ఆ ఆద్య వల్ల ఏదైనా పొరపాటు జరిగితే 2 పెళ్లిళ్లు ఆగిపోతాయి. కుటుంబ గౌరవం మంటల్లో కలిసిపోతుంది. ఆ ఆద్యని ఆపాలంటే అన్నయ్య వెనకేసుకొస్తున్నాడు. అన్నయ్యని ఆపాలంటే జానకి వదిన అన్నయ్యని ఏదో ఒక మాయ చేస్తుంది.
అసలు ఈ ఇంట్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు అంటే అన్నయ్య మన వైపు ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వే ఏదో ఒకటి చేసి అన్నయ్య మన మాట వినేలా చేయాలి. కానీ అన్నయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ మాట కూడా వినట్లేదు. ఎందుకు విండే? నేను చెప్తే ఖచ్చితంగా వింటాడు. ఏం వింటాడమ్మా? ఏం వింటాడు? ఇంతకు ముందు ఒకసారి మాట్లాడి చూసావు, ఏమైంది? నీకే ఎదురు సమాధానం చెప్పి పంపించాడు. ఇప్పుడెలా మాట్లాడతావు? చూసావా, నువ్వు కూడా ఆలోచనలో పడిపోయావు. ఇక అన్నయ్యని ఎవ్వరూ మార్చలేరమ్మా. తొందరలోనే మన ఇల్లు చిన్నా భిన్నం అయిపోతుంది. ఆ ఆద్య మనందర్నీ విభజించి పాలిస్తుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. అదే జరిగితే నేను ఉన్నా లేనట్లే. అవసరమైతే రఘురాంకి ఎదురెళ్ళైనా సరే వాడి కళ్ళు తెరిపిస్తాను. అంతేగాని ఈ ఇంట్లో మాత్రం ఎలాంటి పొరపాటు జరగనివ్వను. నువ్వేదైనా చెయ్యమ్మా, అన్నయ్య మాత్రం మన వైపు ఉండాలి.